రాష్ట్రంలో ప్రతి గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం అనే నూతన కార్యక్రమాన్ని జూన్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అనేక రకాల కొత్త వంగడాలను అభివృద్ధి పరిచారని, వాటిలో ప్రాముఖ్యం పొందిన విత్తనాలను రైతాంగానికి అందించడం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను వారి స్థాయిలోనే ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రోత్సహించవచ్చని అన్నారు. ఇక సచివాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్తాస్ జానయ్య, వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి అన్ని రకాల నాణ్యత పరీక్షలు నిర్వహించిన విత్తనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 గ్రామాల్లోని ప్రతి గ్రామం నుంచి 3 నుంచి 5 ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద పంపిణీ చేస్తామని అన్నారు. ఇక ఈ పథకంలో సుమారు 2,500 నుంచి 3,000 క్వింటాల 5 ప్రధాన పంటల విత్తనాలు దాదాపు 40,000 మందికి రైతులకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. పొట్టు కానీ బోరాలు కానీ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా మొక్క వస్తాయి అని జానయ్య గారి బోరు ఉందంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాడు. మా దాన్ని ఆయనకి ఇచ్చేది. ఆయన దాన్ని వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, ఏం చేశారు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరో డబ్బులు ఇస్తారు, ఎవరో ప్రయత్నం